ప్రముఖ నటి రేణు దేశాయ్ ఇంట్లో ఇటీవల తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి కన్నుమూయడంతో నటి కన్నీరుమున్నీరైంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రేణు దేశాయ్ తల్లికి నివాళులర్పించారు. ఇదే క్రమంలో తల్లి చనిపోయిందన్న రేణు దేశాయ్ పోస్ట్ చాలా మంది రిప్ లేదా రెస్ట్ ఇన్ పీస్ అని మెసేజ్లు పెట్టారట. తన స్నేహితులు, సన్నిహితుల్లో కూడా చాలా మంది రిప్ అని సంతాపాన్ని ప్రకటించారట. అయితే ఇది చాలా తప్పు అంటుంది రేణు దేశాయ్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన ఆమె, ఎవరైనా హిందువులు చనిపోతే రిప్ అని చెప్పకండి. రిప్ అంటే ఆత్మకు విశ్రాంతి దొరకడం అని. కానీ మన సనాతన హిందూ ధర్మం ప్రకారం ఆత్మ ఎప్పుడూ ఒంటరిగా ఉండదు, దానికి విశ్రాంతి ఉండదు. పుట్టడం, గిట్టడం అనేది నిరంతరం జరిగే ఒక సర్కిల్. అందుకే మనం ఎవరు రిప్ లేదా రెస్ట్ ఇన్ పీస్ అనే పదాలను వాడొద్దు. వీటికి బదులు ఓం శాంతి, సద్గతి అని చెప్తే బాగుంటుంది. సనాతన ధర్మం కూడా ఇదే చెప్తుంది అని రేణు దేశాయ్ పోస్ట్ పెట్టింది. ఇటీవల నా తల్లి మరణించినప్పుడు నా స్నేహితులు, కుటుంబ సభ్యులు చాలా మంది ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని లేదా కేవలం రిప్ అనే సందేశాన్ని పంపడం ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. అయితే నేను చాలా ఆచారాల గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న ఒక పండిత్ నుంచి రిప్, సద్గతి మధ్య తేడాల గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ విషయాన్ని నేను సోషల్ మీడియా ఫాలోవర్స్ తో పంచుకోవాలని అనిపించింది. అంతేకాని ఎవరి నమ్మకాలను తక్కువ చేయటం నా ఉద్దేశం కాదు అని క్లారిటీ ఇచ్చింది రేణు దేశాయ్. ప్రస్తుతం రేణు దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అయితే ఈ పోస్ట్ కు ఆమె కామెంట్ సెక్షన్ ని కూడా క్లోజ్ చేయడం గమనార్హం. ప్రముఖ నటి రేణు దేశాయ్ ఇంట్లో ఇటీవల తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి కన్నుమూయడంతో నటి కన్నీరుమున్నీరైంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రేణు దేశాయ్ తల్లికి నివాళులర్పించారు. ఇదే క్రమంలో తల్లి చనిపోయిందన్న రేణు దేశాయ్ పోస్ట్ చాలా మంది రిప్ లేదా రెస్ట్ ఇన్ పీస్ అని మెసేజ్లు పెట్టారట. తన స్నేహితులు, సన్నిహితుల్లో కూడా చాలా మంది రిప్ అని సంతాపాన్ని ప్రకటించారట. అయితే ఇది చాలా తప్పు అంటుంది రేణు దేశాయ్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన ఆమె, ఎవరైనా హిందువులు చనిపోతే రిప్ అని చెప్పకండి. రిప్ అంటే ఆత్మకు విశ్రాంతి దొరకడం అని. కానీ మన సనాతన హిందూ ధర్మం ప్రకారం ఆత్మ ఎప్పుడూ ఒంటరిగా ఉండదు, దానికి విశ్రాంతి ఉండదు. పుట్టడం, గిట్టడం అనేది నిరంతరం జరిగే ఒక సర్కిల్. అందుకే మనం ఎవరు రిప్ లేదా రెస్ట్ ఇన్ పీస్ అనే పదాలను వాడొద్దు. వీటికి బదులు ఓం శాంతి, సద్గతి అని చెప్తే బాగుంటుంది. సనాతన ధర్మం కూడా ఇదే చెప్తుంది అని రేణు దేశాయ్ పోస్ట్ పెట్టింది. ఇటీవల నా తల్లి మరణించినప్పుడు నా స్నేహితులు, కుటుంబ సభ్యులు చాలా మంది ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని లేదా కేవలం రిప్ అనే సందేశాన్ని పంపడం ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. అయితే నేను చాలా ఆచారాల గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న ఒక పండిత్ నుంచి రిప్, సద్గతి మధ్య తేడాల గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ విషయాన్ని నేను సోషల్ మీడియా ఫాలోవర్స్ తో పంచుకోవాలని అనిపించింది. అంతేకాని ఎవరి నమ్మకాలను తక్కువ చేయటం నా ఉద్దేశం కాదు అని క్లారిటీ ఇచ్చింది రేణు దేశాయ్. ప్రస్తుతం రేణు దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అయితే ఈ పోస్ట్ కు ఆమె కామెంట్ సెక్షన్ ని కూడా క్లోజ్ చేయడం గమనార్హం. ప్రముఖ నటి రేణు దేశాయ్ ఇంట్లో ఇటీవల తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి కన్నుమూయడంతో నటి కన్నీరుమున్నీరైంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రేణు దేశాయ్ తల్లికి నివాళులర్పించారు. ఇదే క్రమంలో తల్లి చనిపోయిందన్న రేణు దేశాయ్ పోస్ట్ చాలా మంది రిప్ లేదా రెస్ట్ ఇన్ పీస్ అని మెసేజ్లు పెట్టారట. తన స్నేహితులు, సన్నిహితుల్లో కూడా చాలా మంది రిప్ అని సంతాపాన్ని ప్రకటించారట. అయితే ఇది చాలా తప్పు అంటుంది రేణు దేశాయ్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన ఆమె, ఎవరైనా హిందువులు చనిపోతే రిప్ అని చెప్పకండి. రిప్ అంటే ఆత్మకు విశ్రాంతి దొరకడం అని. కానీ మన సనాతన హిందూ ధర్మం ప్రకారం ఆత్మ ఎప్పుడూ ఒంటరిగా ఉండదు, దానికి విశ్రాంతి ఉండదు. పుట్టడం, గిట్టడం అనేది నిరంతరం జరిగే ఒక సర్కిల్. అందుకే మనం ఎవరు రిప్ లేదా రెస్ట్ ఇన్ పీస్ అనే పదాలను వాడొద్దు. వీటికి బదులు ఓం శాంతి, సద్గతి అని చెప్తే బాగుంటుంది. సనాతన ధర్మం కూడా ఇదే చెప్తుంది అని రేణు దేశాయ్ పోస్ట్ పెట్టింది. ఇటీవల నా తల్లి మరణించినప్పుడు నా స్నేహితులు, కుటుంబ సభ్యులు చాలా మంది ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని లేదా కేవలం రిప్ అనే సందేశాన్ని పంపడం ద్వారా
తమ సంతాపాన్ని తెలియజేశారు. అయితే నేను చాలా ఆచారాల గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న ఒక పండిత్ నుంచి రిప్ సత్యతి మధ్య తేడాల గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ విషయాన్ని నేను సోషల్ మీడియా ఫాలోవర్స్ తో పంచుకోవాలని అనిపించింది. అంతేకాని ఎవరి నమ్మకాలను తక్కువ చేయటం నా ఉద్దేశం కాదు అని క్లారిటీ ఇచ్చింది రేణు దేశాయ్. ప్రస్తుతం రేణు దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అయితే ఈ పోస్ట్ కు ఆమె కామెంట్ సెక్షన్ ని కూడా క్లోజ్ చేయడం గమనార్హం. ప్రముఖ నటి రేణు దేశాయ్ ఇంట్లో ఇటీవల తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి కన్నుమూయడంతో నటి కన్నీరు మున్నీరయింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రేణు దేశాయ్ తల్లికి నివాళులర్పించారు. ఇదే క్రమంలో తల్లి చనిపోయిందన్న రేణు దేశాయ్ పోస్ట్ చాలా మంది రిప్ లేదా రెస్ట్ ఇన్ పీస్ అని మెసేజ్ను పెట్టారట. తన స్నేహితులు, సన్నిహితుల్లో కూడా చాలా మంది రిప్ అని సంతాపాన్ని ప్రకటించారట. అయితే ఇది చాలా తప్పు అంటుంది రేణు దేశాయ్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన ఆమె, ఎవరైనా హిందువులు చనిపోతే రిప్ అని చెప్పకండి. రిప్ అంటే ఆత్మకు విశ్రాంతి దొరకడం అని. కానీ మన సనాతన హిందూ ధర్మం ప్రకారం ఆత్మ ఎప్పుడూ ఒంటరిగా ఉండదు, దానికి విశ్రాంతి ఉండదు. పుట్టడం గిట్టడం అనేది నిరంతరం జరిగే ఒక సర్కిల్. అందుకే మనం ఎవరు రిప్ లేదా రెస్ట్ ఇన్ పీస్ అనే పదాలను వాడొద్దు. వీటికి బదులు ఓం శాంతి సద్గతి అని చెప్తే బాగుంటుంది. సనాతన ధర్మం కూడా ఇదే చెప్తుంది అని రేణు దేశాయ్ పోస్ట్ పెట్టింది. ఇటీవల నా తల్లి మరణించినప్పుడు నా స్నేహితులు, కుటుంబ సభ్యులు చాలా మంది ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని లేదా కేవలం రిప్ అనే సందేశాన్ని పంపడం ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. అయితే నేను చాలా ఆచారాల గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న ఒక పండిత్ నుంచి రిప్ సత్యతి మధ్య తేడాల గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ విషయాన్ని నేను సోషల్ మీడియా ఫాలోవర్స్ తో పంచుకోవాలని అనిపించింది. అంతేకాని ఎవరి నమ్మకాలను తక్కువ చేయటం నా ఉద్దేశం కాదు అని క్లారిటీ ఇచ్చింది రేణు దేశాయ్. ప్రస్తుతం రేణు దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అయితే ఈ పోస్ట్ కు ఆమె కామెంట్ సెక్షన్ ని కూడా క్లోజ్ చేయడం గమనార్హం. ప్రముఖ నటి రేణు దేశాయ్ ఇంట్లో ఇటీవల తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి కన్నుమూయడంతో నటి కన్నీరు మున్నీరయింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రేణు దేశాయ్ తల్లికి నివాళులర్పించారు. ఇదే క్రమంలో తల్లి చనిపోయిందన్న రేణు దేశాయ్ పోస్ట్ చాలా మంది రిప్ లేదా రెస్ట్ ఇన్ పీస్ అని మెసేజ్ను పెట్టారట. తన స్నేహితులు, సన్నిహితుల్లో కూడా చాలా మంది రిప్ అని సంతాపాన్ని ప్రకటించారట. అయితే ఇది చాలా తప్పు అంటుంది రేణు దేశాయ్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ